అందరికీ నమస్కారం. నేను పదే పదే చెప్తున్నాను అనుకోవద్దు. ఈ జూన్ నెల 1వ తారీఖు నుండి ఆస్ట్రాలజీ క్లాసులు మొదలవుతున్నాయి. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్న వారు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారాగా జాయిన్ అవ్వాలి. మీరు జాయిన్ అయ్యేటప్పుడు గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కూడా మెన్షన్ చేయండి. దాంట్లో ఎవరైతే నలుగురికి ఉపయోగపడతారో అదేను ఉన్నది ఉన్నట్టుగా నేను ఎలా చెప్తున్నానో అలా చెప్పే సామర్థ్యం ఉందో లేదో కూడా చూడాలి. ఏదో జ్యోతిష్యం నేర్చుకున్నాము, జ్యోతిష్యం వచ్చు అనేవాళ్ళు 100కి 70% ఉంటారు. వాళ్ళు మహా చెబితే ఒక 10 మంది చెప్తారు. అంతే, వేరేదేం లేదు. కాబట్టి మీరు గమనించవలసిన విషయం ఏంటంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కూడాను మెన్షన్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక చాలా మంది కామెంట్స్ పెట్టారు. ఆ కామెంట్స్ లో సురేష్ కస్పా గారు అడుగుతున్న ప్రశ్నలు ఒక 3 ఉన్నాయి. అయ్యా, మీరు జ్యోతిష్యం నేర్చుకుంటున్నారని నాకు అర్థమైపోయింది. నేర్చుకోవాలి, ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి, వాస్తవంగా మాట్లాడాలి. లేని దాన్ని మసిపూసి మారేడుకాయ చేయాలి అనేది ఆలోచన పెట్టద్దు. ఫస్ట్ మీ మనసులో పెట్టుకోవాల్సిన సంకల్పం ఏంటంటే జ్యోతిష్యం చూసేవాళ్ళు ఎందుకని అనే పదం ఒకటి వాడుకోవాలి. పర్వాలేదు అనే పదం మాత్రం వాడకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకని, ఎలా జరుగుద్ది, ఎప్పుడు జరుగుద్ది అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అంతేగాని ఈ పర్వాలేదండి అందరు చెప్పినట్టుగా చెప్పొద్దు. నా దగ్గర నా వీడియోస్ చూసి నేర్చుకునే వాళ్ళు దయచేసి పర్వాలేదు, మసిపూసి మారేడుకాయ చేద్దాం అనే ఆలోచన అసలు చెయ్యొద్దు. ఓకేనా? థ్యాంక్ యూ. ఇక అడిగిన ప్రశ్న ఏంటంటే, గురువు గారికి నమస్కారం, నా క్వశ్చన్ అష్టక వర్గు అనే పాయింట్స్, అష్టక వర్గంలో ఎన్ని పాయింట్స్ ఉంటే మంచి చెడులు గురించి వివరించండి అని అడిగారు. అష్టక వర్గు చాలా మంది జ్యోతిష్యం ఈ గ్రహాలు, లగ్నము, భావము, తర్వాత చంద్ర, తర్వాత సూర్య సిద్ధాంతం, భృగునంది నాడి ఇలాగ ఉన్నాయి. కానీ ఇంకా నాకు తెలిసి నా అనుభవంలో ఇక జ్యోతిష శాస్త్రంలో లాస్ట్ ఇంకా దీని తర్వాత ఇంకా వేరేదేమి లేదు అనేది నాకు తెలిసి ఏంటంటే అష్టక వరకు, భిన్న అష్టక వరకు. ఇది అష్టక వర్గం ఏంటి, భిన్న అష్టక వర్గం ఏంటి అని చాలా మందికి డౌట్. సహజంగా మనం జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళు, నేర్పే గురువులు కూడాను ప్రతి గ్రహము 7వ దృష్టితో 7వ భావాన్ని చూస్తుంది. ఇక శాటర్న్, మార్స్ అండ్ జూపిటర్ ఈ వీటికి విశేష దృష్టిలు ఉంటాయని చెప్తారు. కానీ భిన్నాష్టక వర్గం ఏంటి, సర్వాష్టక వర్గం ఏంటి అనే దాని మీద డెప్త్ గా లోపలికి వెళ్ళి చూస్తే పరాశర మహర్షి సింప్లిఫై, జ్యోతిష్యంలో కూడాను సింప్లిఫై చేయాలి అనే ఉద్దేశంతో భగవంతుని ఆరాధించగా ఈ రహస్యం బయటపడుతుంది. ఏంటంటే ప్రతి గ్రహము 7వ దృష్టితో 7వ భావాన్ని చూస్తుంది. శాటర్న్ అండ్ మార్స్ అండ్ జూపిటర్ వాటికి విశేష దృష్టిలు ఉంటాయి అని చెప్పారు.
కానీ యాక్చువల్గా మనం మాట్లాడుకోవాలంటే ఒక గ్రహము 360 డిగ్రీలు 360 డిగ్రీలు దాని యొక్క కాంతి కిరణాలని వెదజల్లుద్ది. ఆ విషయం చెప్పరు. ఫర్ సపోజ్ సూర్య భగవానుడు తీసుకోండి, కాంతి కిరణాలు వెదజల్లి ప్రపంచం మొత్తం పడతా ఉంటాయి. కొన్ని చోట్ల మనకి సాయంత్రం అయితే వేరే చోట పగలవుతుంది. అదే మీరు ఒక గదిలో ఒక లైట్ స్విచ్ చేయగానే గది మొత్తం మీకు వెలుతురు వస్తుంది పర్టికులర్గా. కానీ జ్యోతిష్యంలో చెప్పినట్టుగా ఒకే చోట పడాలి కదా, ఎందుకు పడట్లేదు అంటే బల్బు ఒక గ్రహంగా పరిగణలోకి తీసుకుని దాని యొక్క వెలుగు కాంతి పుంజాలు మొత్తం గది మొత్తం పడడం వల్ల మనకు కనపడతాయి. అలాగే గ్రహాలు మీరు కొంచెం చేతస్థంగా చెప్తారు సార్ అని మీరు అనుకుంటారేమో. ఇప్పుడు రవి గ్రహం కొంత దూరంలో ఉన్నాడు కాబట్టే మనకు వెలుతురు కనపడుతుంది. అన్ని గ్రహాలు దగ్గరగా ఉన్నాయనుకోండి, నైసర్గిక పాప గ్రహాల నుండి వచ్చే కిరణాలకి మానవాళికి జంతువు జీవనానికి అనర్థం జరుగుతుంది. అందుకని ఏం చేశారంటే ఇంటర్నల్ ప్లానెట్స్ అండ్ అవుట్ ప్లానెట్స్ గా పెట్టారు. ఆ భగవంతుడే పెట్టాడు, అంతే, వేరేదేమో. ఇక అష్టక వర్గు భిన్న అష్టక వర్గు రెండిటికి ఏంటయా అంటే, ఈ అష్టక వర్గులో 7 గ్రహాలే ఉంటాయి. 7 గ్రహాలే అష్టక వర్గులో ఉంటాయి. ఎందుకంటే రాహుకేతువుల్ని పరిగణనలోకి తీసుకోలేదు. అయితే 7 గ్రహాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ అష్టక వర్గం అంటున్నారు ఏంటా అంటే లగ్న భావాన్ని కూడాను కలుపుకుంటే దాన్ని అష్టక వర్గు అని అంటారు. ఇక లగ్నము నుండి ఒక గ్రహము ఒక్క భావంలో ఉన్న కాడి నుంచి భావంలో ఎన్ని పాయింట్స్ ఇస్తుంది, 2వ భావంలో ఎన్ని ఇస్తుంది, 3వ భావంలో ఎన్ని ఇస్తుంది, 4వ భావంలో ఎన్ని ఇస్తుంది, ఇలాగ 12 భావాల్లో ఒక గ్రహము యొక్క పాయింట్స్, వాటిని ఏమంటే బిందువులు అనేవాళ్ళు, బిందువులు ఇస్తుంది. అలాగే లగ్న భావం కూడా ఇస్తుంది. అలాగే అన్ని గ్రహాలు ఇవ్వడం వలన అన్ని పాయింట్స్ కలుపుకుంటే దాన్ని భిన్న అష్టక సర్వ అష్టక వర్గు అని అంటారు. ఇక భిన్న అష్టక వర్గు అంటే ఏంటి అంటే ఒక గ్రహము ఒక భావములో ఎన్ని పాయింట్స్ ఇచ్చింది అనేది చెప్పుద్ది. అయితే 8 మూళ్ళు 24, ఒక బుక్ లో 24 రాశారు, ఒక బుక్ లో 26 రాశారు, ఒక బుక్ లో 28 రాశారు. అయితే 8 మూళ్ళు 24, ఈ 24 కంటే తక్కువ ఉండకూడదు. భిన్నాష్టక వర్గులో సర్వాష్టక వర్గులో 24 పాయింట్ల కంటే తక్కువ ఉండకూడదు. తక్కువ ఉంటే ఏంటండి పరిస్థితి అంటే ఆ భావము బలహీనపడింది అని అర్థం. ఆ భావము బలహీనపడింది అని అర్థం. అయితే భావం మొత్తం బలహీనపడిందా, లేకపోతే ఏదైనా గ్రహము బలహీనంగా బిందువులు ఇచ్చిందా అనే దాని మీద భిన్నాష్టక వరకు తేల్చుద్ది. సో ఇక్కడ 3 పాయింట్ల కంటే తక్కువ ఉంటే 3 పాయింట్లే పూర్తి గుడిదానికంటే మెల్లది బెస్ట్ అన్నట్టు. దానికంటే తక్కువ ఉన్నదంటే చాలా ఇదిగా ఉన్నట్టు, చాలా బలహీనంగా ఉన్నట్టు. ఇప్పుడు చాలా మంది గ్రహాలన్నీ మంచి ఫలితాలు ఇవ్వాలి, చాలా బాగున్నది జాతకం, కానీ దరిద్రాన్ని ఎందుకు అనుభవిస్తున్నాడు అనే భావం మీద పరిశీలన చేసినప్పుడు భిన్న అష్టక వర్గులో తేలుతుంది. ఈ భిన్న అష్టక వర్గు అనేది ఏంటంటే మైక్రోస్కోప్ లెవెల్. ఇది ఎలా చూడాలి ఏంటా అంటే ఫస్ట్ నేను గత వీడియోస్ లో కూడా చెప్పాను. ఏమన్నా అంటే మనకి 9 గ్రహాలు కాదండి, ముందల 4 గ్రహాలని మీరు పట్టుకోండి. ఈ 4 గ్రహాలు ఏంటయా అంటే జూపిటర్ అండ్ శాటర్న్, శని మరియు గురువు, రాహు అండ్ కేతు. ఈ 4 గ్రహాలు ఒక ఈవెంట్ ని
చెప్తే నేను ఈ ఈవెంట్ చేస్తాను అని అంటది. అంతే, ఇంకేం చెప్పదు. ఇప్పుడు జూపిటరు కన్యా రాశిలోకి వచ్చారు. కన్యా రాశిలోకి వచ్చినప్పుడు కుంభలగ్నం వాళ్ళకి, ధను లగ్నం వాళ్ళకి, తర్వాత మన తులా లగ్నం వాళ్ళకి శుభకార్యాలు జరుగుతాయి. అంటే ధను లగ్నం వాళ్ళకి వివాహం జరుగుద్ది అంటే అది మాత్రమే చెప్పుద్ది. జూపిటర్ ఏం చెప్పుద్ది అంటే వివాహం చేస్తాను అని అంటది. ఆ జూపిటరు 365 రోజులు ఉంటుంది అది అదే రాశిలో. అంటే 365 రోజుల్లో పెళ్లి ఎప్పుడైనా చేసేవచ్చు. నేను పెళ్లి చేస్తాను అని ఇండికేషన్ సిగ్నిఫై చేస్తుంది. మిగతా గ్రహాలు ఉన్నాయి, ఇవేం చేస్తాయి? మూడు మూడో భావం అంటే ఏంటి? ప్రయత్నం. మన అబ్బాయికి పెళ్లి చేయాలి, ఓకేనా? మన అబ్బాయికి పెళ్లి చేయాలి అంటే ప్రయత్నము. తర్వాత పెళ్లి చేయాలంటే కట్న కానుకలు అన్ని మాట్లాడుకున్న తర్వాత ఆడపిల్ల మమ అనిపించుకోవాలి కదా. నిశ్చితార్థం. నిశ్చితార్థం తర్వాత వివాహం. వివాహం తర్వాత దైవ దర్శనం లేక గురువుల యొక్క ఆశీర్వాదం. ఇవన్నీ జరిగిన తర్వాతే మీకు 11వ భావం కూడా సక్సెస్ఫుల్ అయిపోద్ది. అయిపోయిన తర్వాతే 2. మనోళ్ళు ఏం చెప్తారంటే 7వ భావంలో వచ్చేసింది కదా, పెళ్ళైపోద్దులండి. అయితే ఈ 3వ భావాధిపతిని చూడాలి, 5వ భావాధిపతిని చూడాలి, 9వ భావాధిపతిని చూడాలి, అలాగే 2వ భావాధిపతిని కూడా చూడాలి. ఇలా చూసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ భావాల్లో తక్కువ పాయింట్లు ఇచ్చి ఉంటాయి. 7వ భావంలో జూపిటర్ వివాహం చేయాలి. ఆయన ఏమంటాడు అక్కడ? శుక్రుడు 2 బిందువులు ఇచ్చాడు అనుకోండి, సంబంధాలు చూస్తాం. అబ్బాయి అనుకోండి, అమ్మాయి నచ్చల, పక్కగా ఉంది, లావుగా ఉంది, పొట్టిగా ఉంది, ఇవన్నీ బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. అమ్మాయి కట్నం ఇవ్వాల, ఆడబిడ్డ కట్నం ఇవ్వాల, అమ్మాయికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలా. అంటే ఏదో విధంగా చెడిపోవాలి, అది దాంట్లో ఉన్న అర్థం. తక్కువ పాయింట్లు వస్తే దాని ఫలితాలు అలాగే ఉంటాయి. 3 కంటే ఎక్కువ రావాలి. మీరేం చెప్పారు? జూపిటర్ ఎక్కువ 7 బిందువులు ఇచ్చారు, కొన్ని వాటిల్లో తక్కువ బిందువులు ఇచ్చారు అని అడిగారు. కాబట్టి 3వ భావం 3 బిందువుల కంటే ఎక్కువ వస్తే మంచిదే, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే 2, 3 వచ్చినా కూడాను ఈ చెప్పిన పెద్ద గ్రహాలు వాటి మీద ట్రాన్సిట్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అనర్థం అనేది జరుగుద్ది. ఇలాగే మా యొక్క అనుభవంలో గత ఒక 3 సంవత్సరాల క్రితం అన్నమాట ఒక వివాహం జరిగింది. దాంట్లో చూడండి, లగ్నానికి శని రాహువులు ఉన్నారు 2వ భావంలో. అక్కడ కొంచెం బలహీనపడ్డారు, ఇద్దరు బలహీనపడ్డారు. పెళ్లి చేసుకున్నప్పుడు బాగానే ఉంది, ఒక 2 నెలలు 3 నెలలు చక్కగా దాంపత్య జీవితం బాగుంది. అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది. వెంటనే అతగాడికి అవుట్ ఆఫ్ కంట్రీ అవకాశం వచ్చింది, వెళ్ళాడు, వచ్చాడు. మళ్ళీ పాప పుట్టింది, వచ్చాడు. ఒక 6 నెలలు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటానని పర్మిషన్ తీసుకుని వచ్చాడు. వచ్చిన కాడి నుంచి ఒక నెల కూడా కాదు, 15-20 రోజుల్లో పోట్లాడుకుని లాస్ట్కి ఎంత దూరం వెళ్ళిపోయారంటే విడాకుల దాకా వెళ్ళిపోయారు. మా విజయవాడ వాస్తవులే. సరే, వాళ్ళకి ఇలాగే మన వీడియోస్ చూసి ఈయన కొంచెం వివరంగా చెబుతున్నాడు అని మాకు అపాయింట్మెంట్ కావాలంటే సరే ఇచ్చాము. ఇచ్చే ముందల వాళ్ళిద్దరు భార్యాభర్తలది ఇద్దరిది జాతక పరిశీలన చేసి కృష్ణా నది పక్కన రిసార్ట్స్ ఉన్నాయి, అక్కడ పెట్టాను పంచాయతీ మొత్తం. అసలు ఏంటి అని ఇద్దరు భార్యాభర్త ఇద్దరు వచ్చారు, అలాగే తల్లిదండ్రులు కూడా వచ్చారు. ఏముంది, ఎడమొహం పెడమొహం అన్నప్పుడు అమ్మాయి
అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోద్దుగా, వెళ్ళిపోయింది, వచ్చారు. వచ్చిన తర్వాత చల్లటి ప్రదేశంలో చక్కగా ఒక 10 నిమిషాలు వాళ్ళిద్దరికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఏంటంటే, ఒకటి ఉంటే కలిసి ఉండండి, లేకపోతే ఈ క్షణమే విడాకులు తీసేసుకోండి, రెండిట్లో ఏదో ఒకటి తేల్చుకోండి, ఒక 10 నిమిషాల తర్వాత నేను వస్తానని బయటకు వచ్చేసాను. వాళ్ళు ఆలోచించుకున్నారు. ఆలోచించుకుని ఫస్ట్ వేడిగా ఆలోచించారు, ఆ తర్వాత ప్రశాంతంగా ఆలోచించారు. ఆలోచించిన తర్వాత ఫైనల్ గా వచ్చింది ఏంటంటే, వాళ్ళిద్దరి జాతకాల్లో కూడాను తల్లిదండ్రుల దగ్గర ఉండే యోగం లేదు. తల్లి దగ్గర ఉండే యోగం లేదు. వివాహం చేసుకుని ఇండియాలోనే ఉంటాం, విజయవాడలోనే ఉంటాం అంటే విడాకులు వస్తాయి. లేదండి, నేను పాపతో తీసుకుని అమెరికా వెళ్ళిపోతానంటే ప్రశాంతంగా అక్కడ జీవించండి అని చెప్పారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ కృష్ణా నది పక్కకి ఎందుకు తీసుకొచ్చాను, ఇలా దాంట్లో చంద్రుడు వీక్ అయిపోయాడు. అక్కడ నదీ పరివాహక ప్రాంతమే కదా, వాటర్, అక్కడ చల్లటి గాలి, చంద్రుడే కదా. రిసర్డ్, అదేంటది, శుక్రుడు, ప్రేమను పుట్టించాలి కదా. సో ఇవన్నీ ప్రకృతిని నేను వాడుకొని వాళ్ళకి సజెషన్ ఇచ్చింది ఏంటంటే, మీ ఇద్దరి జాతకాల్లో వివాహం అయిన తర్వాత అత్తామామ ఇంటి దగ్గర ఉండవద్దు, తల్లిదండ్రుల దగ్గర ఉండొద్దు, చక్కగా మీరు పోండి. సో ఇదంతా ఎలా తెలిసి ఏంటంటే, ఈ భిన్నాష్టక వర్గు లోపల దొరికింది నాకు. అరే ఇలా జరుగుతుంది వీళ్ళకి. సో అందుకని భిన్నాష్టక వర్గు ఫైనల్, ఇంకా దానికి మించిన ఇంకా దాటి ఇంకా జ్యోతిష్యం ఉంది అనే మాత్రం నాకు తెలియదు. ఆ పరిజ్ఞానం సహకరించినంత వరకు చెప్తున్నాను, ఇదే ఫైనల్. ఓకేనండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ సురేష్ కస్బా గారే అడుగుతున్నారు. అధిక పాయింట్లు ఉంటే మంచిదేనమ్మా, కానీ అధిక పాయింట్లు ఉన్నంత మాత్రాన అది కరెక్ట్ కాదు కూడా అని మళ్ళీ. ఎందుకంటే మనం జ్యోతిష్యం చూసేటప్పుడు కూడాను భిన్న సర్వాష్టక వరకులో ఏ భావంలో అయితే ఎక్కువ బిందువులు వచ్చి ఉంటాయో ఆ భావం నుంచి కూడా మనం కౌంట్ చేయాలి. అది కౌంట్ చేయకపోతే కష్టం. అది కొంచెం పెద్ద డొమైన్ అన్నమాట. దాన్ని చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, తెలిసిన వారి జాతకం గురించి. లగ్నం వృశ్చిక, వృషభం, లగ్నములో మూన్, శాటర్న్, జూపిటర్, కేతు. కేతు వృశ్చికంలో వీనస్ అండ్ రాహు, మెర్క్యూరీ, ధనుసులో మార్స్ ఉన్నారని గురించి వివరించండి. అమ్మాయి, మీరు వృషభ లగ్నానికి చంద్రుడు అక్కడే ఉన్నారు, అలాగే బాధకుడు శాటర్న్ అక్కడే ఉన్నారు, కేతు అక్కడే ఉన్నారు. కానీ ఇది అబ్బాయిది గాని అమ్మాయిది గాని అయినా కూడాను చాలా బాగుంది, చాలా బాగుంది. జాతకం అయితే చాలా బాగుంది, కానీ చెడగొట్టుకునేది వాళ్ళే. జాతకం చాలా బాగానే ఉంది, ఏం చెప్తున్నాయి ఆ గ్రహాలు, ఏం చెప్పుకుంటున్నాయి ఆ 3 గ్రహాలు, ఆ 2 గ్రహాలు కూర్చుని ఏం డిస్కషన్ చేస్తున్నాయి, అది కదా మనకు కావాల్సింది. అవి ఏం చెప్పుకుంటున్నాయంటే, శని, చంద్ర, కేతువులు ఏం చెప్పుకుంటున్నాయి, శుక్ర, రాహుల్ ఏం చెప్పుకుంటున్నాయంటే, నువ్వు దేన్నైతే అమితంగా ప్రేమిస్తావో దాన్ని దూరం చేసేస్తా, మేము దూరం చేసేస్తాం అని శని, చంద్ర, కేతువులు చెప్పుకుంటున్నాయి. ఇవి 2 చెప్పుకుంటున్నాయి, అవి 3 కలిసి అవి చెప్పుకుంటున్నాయి. ఇక రాహు, శుక్రులు ఏం చెప్పుకుంటున్నారు, వీళ్ళిద్దరు కూడా ఏదో చెప్పుకుంటా ఉంటారు కదా, ఒక రాశిలో కూర్చుని డిస్కషన్ అయితే చేస్తారు కదా. అవి ఏం చెప్పుకున్నాయంటే, మేము మెటీరియలిస్టిక్ గా ఉంటాము కాబట్టి ఇలా ఉంటది వ్యవహారం అంటే మెటీరియలిస్టిక్ గా, అమ్మో నా భార్య, అమ్మో నా ప్రేమ, అమ్మో నా
పిల్లలు అమ్మో అమ్మో అనేది ఎప్పుడైతే మెటీరియలిస్టిక్ గా ఈయన అటాచ్మెంట్ పెట్టుకుంటాడో అప్పుడు కేతు అండ్ వీనస్ అండ్ మూన్ డిటాచ్మెంట్ వేరు చేసేస్తారు. వీళ్ళు ప్రేమించిన వాళ్ళు అయినా కూడాను వీళ్ళ ప్రేమ చాలా ప్యూరిటీగా ఉంటది. కానీ అది ఫలించదు. గత వీడియోస్ లో కూడా చెప్పాను నేను. వృషభ లగ్నం వాళ్ళు ప్రేమలో పడిన వాళ్ళకి ఖచ్చితంగా ప్రేమ విఫలం అయిపోతుంది. అలాగే ఇప్పుడు సింహ లగ్నం, సింహ రాశి వాళ్ళు కూడాను ప్రేమ వ్యవహారాల్లోకి వెళ్తే మాత్రం అది కూడా కటింగ్ అయిపోతుంది. బాగోలేదు. ఇప్పుడు ప్రేమ వ్యవహారాలకు వాళ్ళకి సంబంధించింది బాగోలేదు. అయితే ఏంటంటే అందరికి పబ్లిసిటీ అయిపోద్ది, బదనాం అయిపోతారు. అవి ఉన్నాయి. కాబట్టి వీళ్ళ జీవితం కూడా ఎలా ఉంటదంటే సముద్రంలో అలలు ఎలాగుంటాయి? అలా, 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 అలా పైకి, కిందకి, పైకి, కిందకి వస్తది కదా! జీవితం కూడా అలాగే ఉంటది వీళ్ళది. ఎందుకని కారణం ఏంటంటే, మూన్ ఈజ్ ఎ ఫ్లక్చుయేషన్ ఇన్ లైఫ్. లైఫ్‌లో ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ జాబ్‌లో కూడా అలాగే ఉంటాయి. జాబ్‌లో కూడా అలాగే ఉంటాయి. కాబట్టి వీళ్ళు వివాహం అయితే ఆ గ్రామం గాని, ఆ ఊరు గాని, ఆ రాష్ట్రం గాని, ఆ దేశం గాని వదిలేసి ఎళ్ళిపోతే గాని వీళ్ళు బోత్ ఆర్ హ్యాపీగా ఉంటారు. ఇద్దరు భార్యాభర్తల దగ్గరుంటే పోట్లాడుకుంటారు. వీళ్ళ మధ్యలో మనం ఎళ్ళకూడదు. ఎళ్ళామంటే మనం బద్ధశత్రువులం అయిపోతాం. ఎందుకంటే భార్య భార్యే, భర్త భర్తే. ఇద్దరు పోట్లాడుకుంటారు. దూరంగా ఉంటే 100 సార్లు ఫోన్‌లు చేసుకుంటారు. ఆ! అమ్మాయి బాగున్నావా? ఏం తిన్నావు? ఏంటి మీరేం జేస్తున్నారు? ఆఫీస్‌కెళ్లారా? భోజనం కట్టుకొనెళ్లారా? భోజనం తీసుకొనెళ్లారా? బయట చెత్త తినమాకండి. ఆరోగ్యం పాడైపోద్దని 100 ఫోన్‌లుంటాయి. అదే దగ్గరుంటే బద్ధశత్రువులా పోట్లాడుకుంటారు. బాగానే ఉంది. రాహుకేతువుల పూజ చేయించుకోండి. చేయించుకొని రోజు నాగసింధూరం ధరిస్తే సరిపోతుంది. ఓకేనమ్మా? థాంక్ యూ. ఇక జాస్మిన్ మీరా వారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, సార్ ప్లీజ్ జాబ్ అండ్ ఫ్యామిలీ అండ్ ప్రాబ్లమ్స్, కోర్టు కేసులు వితౌట్ మై మిస్టేక్స్ ఐ యామ్ సఫరింగ్. ఆయన ఏమడుగుతున్నారంటే, నేను ఏ తప్పు చేయలేదు. ఈ దరిద్రం అంతా నన్ను ఎందుకు చుట్టుకుంది అని అర్థం. ఫైనల్ గా వచ్చింది ఏంటంటే, నేను ఏ తప్పు చేయలేదు. దరిద్రం ఎందుకని అంటపెట్టుకుని ఉంది అనేది అడుగుతున్నాడు ఆయన. 2002 11th మంత్. 8వ తారీఖు. 8వ తారీఖు 2:45 తెల్లవారుజామున. 2:45 తెల్లవారుజామున. ఓకే. చాలా బాగుంది. హ్మ్. జాస్మిన్ మీరా గారు మీ యొక్క జాతక పరిశీలన ఒక్క నిమిషం. 2002 నవంబర్ 8వ తారీఖు రాత్రి తెల్లవారుజామున 2:45. ఓకే. హ్మ్. జాస్మిన్ మీరా గారు మీరు పుట్టిన తేదీలోనే శాటర్న్ ఉన్నారండి. ఆ శాటర్న్ మీ లగ్నానికి చాలా చక్కగా తృతీయ దృష్టితో చూస్తున్నారు. మీరు సేవా దృక్పథంలో ఉండినా కూడాను మీకీ తలకాయ నొప్పులు ఉంటాయి. ఎందుకంటే శని 6, 7కి అధిపతి. 6 అంటే ఏంటి? లిటిగేషన్స్. 7 అంటే ఏంటి? ఎదుటి వ్యక్తుల మూలంగా. అది భార్య కూడా కావచ్చు. ఓకేనా? రెండోది ఇక్కడ మీరు ఏది చెప్పినా పొరపాటే, పోట్లాటే, కొట్లాటలాగానే ఉంటది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంది? ఎలా చెప్తుందంటే, తల్లిగారి తరపున సర్పదోషం ఉంది. రెండోది 4వ భావంలో కేతు ఉండడం సుఖపడే యోగానికి అనర్థం. పైగా అది పాపకత్తెరి యోగంలో పడిపోయింది. ఇది పాపకత్తెరి యోగం అనగానే నా వీడియో చూసినోళ్ళు
ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చెప్పాను కదా, దానికి పాపకత్రిక యోగం ఎలా వచ్చింది అని అంటే 12వ భావాధిపతి 5లో కూర్చుంటాం, తర్వాత ఈ లగ్నానికి లగ్నాధిపతి పూర్తిగా నీచలో పడిపోవడం, శుక్రుడితో సంబంధం పెట్టుకుంటాం. ఇక్కడ శుక్రుడు మరియు రవి ఇద్దరు పోట్లాడుకునేది, అంటే భార్యాభర్తలు కీచులాట. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న మహాదశ శుక్ర మహాదశ జరుగుతుంది. శుక్ర మహాదశలో బుధ అంతరం. ఈ శుక్రుడు బుధుడితో సంబంధం పెట్టుకుని త్రిషేడ భావాధిపతి అయ్యి త్రిషేడ భావంలోనే రవితో కూర్చుని ఉన్నారు. సో ఇక్కడ మీరు ఎంత సౌమ్యంగా ఉండినా మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టు పరిస్థితి. కాబట్టి మీరు కుదిరితే ఒక 3 రాత్రులు దర్గా దగ్గర గాని, మసీద్ దగ్గర గాని పడుకోండి. అలాగే మీకు బాధకాధిపతి, చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడు బాధకాధిపతి అయ్యాడు. సో ఎలాగుంటదంటే ఎదుటి వ్యక్తి ఎన్ని తిట్లు తిట్టినా మీరు ఒక్క మాట అనగానే అదే పెద్ద నేరంగా కనపడుతుంది. వేరే ఆప్షన్ కనపడట్లేదు. ఇక్కడ చంద్రుడు మనస్కారకుడయ్యి చాలా ఇబ్బందులు పడుతున్నాడు. మీ ప్రేమ వ్యక్తం చేసినా కూడాను ఆ చంద్రుడి పైన శని యొక్క దృష్టి పడుతుంది. శని షష్టాధిపతి సప్తమాధిపతి అయి త్రిషేణ భావంలో కూర్చుని చంద్రుడి మీద దృష్టి. మానసిక ఆందోళనలు, మానసిక క్షోభ అనుభవించక తప్పట్లేదు. ఇక దీంట్లోంచి నేను బయటపడాలి. ఎలా బయటపడతాను అంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే వేడి చేయకుండా ఉండే పాలు 1 గ్లాసు రోజు దానం చేయండి. సాయంత్రం 6 గంటల తర్వాత పాలు గాని, మజ్జిగ గాని, పెరుగు గాని సేవించకండి. కుదిరితే పుల్కాలు తినండి. అంతేగాని అన్నం కూడా ముట్టుకోకూడదు. అన్నం తినకపోతే ఎలా మనిషి చనిపోతాడేమో అని భయం. కాబట్టి అన్నం కూడా అవాయిడ్ చేసి పుల్కాలు తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే చంద్రుడు మనస్కారకుడు కాబట్టి షష్టాధిపత్యం లోపల లోపల కుమిలిపోయే యోగం. ఏం చేయకపోయినా కూడా ఈ దరిద్రం ఏంటి నా వెంట పడుతోంది అని. ఈ ప్రాబ్లం మీకు 23/9/2020 నుంచి స్టార్ట్. అప్పుడు నాకు పెళ్ళి అవ్వలేదండి అనే ప్రశ్న మీ మనసులో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నాకు 14/4/2022 తర్వాత వివాహం జరిగిందంటే అప్పుడే మీకు దరిద్రం కూడా పట్టింది. ఓకేనా? అక్కడ జ్యేష్ఠ నక్షత్రం, అలాగే అనురాధ నక్షత్రం, అలాగే విశాఖ నక్షత్రం. ఎప్పుడైతే విశాఖ నక్షత్రం ట్రాన్సిట్ అయ్యిందో పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలు, ఐసోలేషన్ అంటారు దాన్ని. ఒంటరి బ్రతుకు అయిపోయింది. మీరు ఎంత ఏది కొట్టుకులాడినా కూడాను, 100 మందిలో ఉండినా కూడాను ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉంటారు. సో మీరు పాలు దానం చేయండి. అలాగే సాయంత్రం పూట చెరువు గాని, కాలువ గాని, నదీ పరివాహక ప్రాంతం గాని, లేక సముద్ర ప్రాంతంలో గాని కాసేపు ఒక అరగంట అలాగే సంచరించరండి. ఓకేనా? అలాగే కొంచెం ఉప్పు, 2 చెంచాలు ఉప్పు నీళ్ళలో వేసుకుని స్నానం చేయండి. ఓకేనా? అలాగే తెల్లటి గుడ్డలో చక్కగా ఒక గుప్పెడ ఉప్పు తీసుకుని మూట కట్టుకుని తల దిండి కింద పెట్టుకుని పడుకోండి. ఒక్కొక్కసారి నిద్రాభంగము జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. డిప్రెషన్లుగా వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఏమీ ఆలోచించొద్దు. మీకేం కావాలి అది చెప్పండి. మీ భార్య మీకు కావాలి, మీ పిల్లలు మీకు కావాలి, అందరూ కావాలి. అంతేనా? మీ మనస్ఫూర్తిగా వాళ్ళని వదిలేయండి. లెట్ గోగా ఉండండి. సాక్రిఫైగా ఉండండి. అసలు ఏమీ పట్టించుకోమాకండి. లెట్ గోగా వదిలేయండి. మీ భార్య మీ దగ్గరికి వస్తుంది. మీ పిల్లలు మీ దగ్గరికే వస్తారు. మీ ప్రేమ మీ దగ్గరికే వస్తుంది. మీ తల్లిదండ్రులు మీ దగ్గరికే వస్తారు. కేతు యాక్టివేషన్, లెట్ గో. మీరు ఏది కావాలనుకుంటున్నారో దాని గురించి వదిలేయండి. దాని వెనకాల పడమాకండి. వెనకాల పడ్డారా అది పరిగెడతానే ఉంటది. ఒకసారి ఆగండి. ఆగి పోతే పోని అని మనస్ఫూర్తిగా మీరు లెట్ గోగా ఉండండి. ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తుంది. ఓకేనండి? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్.
ఎస్కే ఆజాద్ గారు అడుగుతున్నారు. నా పేరు షేక్ ముబీనా. మా అమ్మాయి పేరు దౌలతున్నిసా. డేట్ ఆఫ్ బర్త్ 2006 మే 23. 2006 మే 23. ఓకే, మే 23. 10 గంటల 55 నిమిషాలకు మే 23 2000 10 గంటల 55 నిమిషాలకు జననం. నిమిషాలకు జననం. ఆ, మా ముబీనా గారు, మీ లైఫ్ మొత్తంలో ఉత్తముడు, పురుషోత్తముడు అనే వ్యక్తిని మీరు పెళ్లి చేసుకున్నా మీ మీద పెత్తనం చేయడానికి ఉంటాడు. నెంబర్ 1. నెంబర్ 2, మీ లైఫ్ మొత్తంలో కూడాను రొటీన్ వర్క్ లో ఉండండి. రొటీన్ గా పనులు చేయండి. డబ్బులు గల్లవాళ్ళు అనుకోండి, మీకు ఆస్తులు అంతస్తులు మీ ఆయన వీళ్ళందరూ ఉన్నాయనుకోండి, పొద్దున్నే లెగిసి ఇంటి ముందల చీపిరి కట్టతో చక్కగా శుభ్రం చేసుకోండి. ఇల్లు ఉడుచుకోండి. మీ పనులు మీరు రొటీన్ వర్క్ లో చేస్తేనే బాగుంటది. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఎన్ని కోట్లు ఉండినా కూడాను మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్యాటర్న్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ లగ్న. మీకు వాతానికి సంబంధించి మొదలు 100% ఉంటాయి. వాతానికి సంబంధించిన ఆహార పదార్థాలు తినొద్దు. రెండోది, మీరు డబ్బులు ఉన్నవాళ్ళే కానీ డబ్బులు లేనోళ్ళైనా కానీ మీరేం చేయాలంటే, డబ్బున్న వాళ్ళు అనుకోండి, ఒక బట్టలు కుట్టే మిషన్, కత్తెర, ఇవి తీసుకొచ్చి రోజు మీరు బట్టలు అది టైలరింగ్ నేర్చుకోండి. ఎందుకని ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీ లైఫ్ మీ చేతిలో ఉంది, వేరే వాళ్ళ చేతిలో లేదు. 8th and 7th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ లగ్న. 8 అంటే కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులు, ప్రాబ్లమ్స్. 7th లార్డ్ ఆల్సో భర్త మూలంగా కూడా అవ్వచ్చు, ఎదుటి వ్యక్తుల మూలంగా కూడా అవ్వచ్చు. సో దీన్ని మనం ఎలా చేయాలంటే 8వ భావాన్ని యూటిలైజ్ చేయాలి, 8వ భావాన్ని వాడుకోవాలి. 8వ భావంలో వాడుకోండి అంటే అది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, కన్స్ట్రక్షన్స్, ట్రాన్స్ఫర్మేషన్, తర్వాత దీంట్లో టాక్సేషన్, ఇన్సూరెన్స్, ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. దానికి తగ్గట్టుగా నేను టైలరింగ్ అని ఎందుకు చెప్పానంటే, కేతు మీద శని యొక్క దృష్టి కేతు మీద పడుతుంది. కేతు టైలరింగ్ కి కారకుడు, కటింగ్ కి కారకుడు, సర్జరీస్ కి కారకుడు, ఇంజెక్షన్స్ కి కారకుడు. అయితే నాకు ఇదంతా నా వల్ల కాదండి అంటే ఇంకా సింప్లిఫైది, మీ దగ్గర మొక్కలు ఏమన్నా ఉంటే ఆ మొక్కలకి చక్కగా రోజు నీళ్లు పోయండి, పాదులు తయారు చేయండి, శుభ్రపరచండి. ఇంకా ఇది కూడా నేను చేయలేండి అంటే ఇంకా పేడ, ఆవు పేడ ఉంటుంది, పిడకలు చేసుకుంటామే. ఇదే ఫైనల్ గా ఉండేది రెమెడీ. తయారు చెయ్యడం అంతే. మీరు ఏదైనా సరే ఫుడ్ ఐటెం కూడా పర్వాలా, ఇబ్బంది ఏం లేదు. పులిహోర తయారు చేస్తారా, తయారు చేసే విధి విధానాల్లో మీరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి అది రొటీన్ వర్క్ లో కనుక ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అంత బాగుంది దీంట్లో, ఇబ్బంది ఏం లేదు. అయితే కొంచెం మీకు చేద్దామనే మనస్తత్వం ఉండినా, పని చేద్దాం అనుకున్నా కూడాను పెండింగ్స్ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకని అంటే చంద్ర రాహు శుక్రులు, చంద్ర రాహు శుక్రులు 9వ భావంలో కూర్చున్నాయి.
ఇదేం చెప్తున్నాయి అంటే మీ అమ్మ తరపున 2 వివాహాలు కానీ, మృత శిశువు జననం గాని, అకాల మృత్యు గాని, అబార్షన్స్ గాని జరుగుంటే కనుక్కోండి. ఓకేనా? ఇది బాగుందమ్మా. వినికిడి మూలంగా ఇక్కడ ఇంకొకటి పాయింట్ ఒకటి చెప్తాను. పంచమాధిపతి 10వ స్థానాధిపతి అయిన కుజుడు వ్యయంలో పడిపోయాడు. మీ జాతకం చూడగానే కుజదోషం ఉంది. ఈ అమ్మాయికి కుజదోషం ఉంది. ఎలా? ఈ అమ్మాయికి పెళ్లి చేసుకుంటే భర్త చనిపోతాడు. భర్త విడాకులు తీసుకుంటాడు. అది తీసుకుంటే ఇది ఇయన్నీ మర్చిపోండి. మీరు దాని గురించి కంగారు పడమాకండి. కుజుడు 12లో ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? బెడ్ కంఫర్ట్ ఉండదు అంటున్నాడు. బెడ్ కంఫర్ట్ ఉండదు అంటున్నాడు. సంతానం కలగడం కష్టము అంటున్నాడు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆ కష్టం కాకుండా ఉండడం కోసం మనం రొటీన్ వర్క్ గా కుజుడికి సంబంధించింది భూమి శుభ్రం చేసుకుంటున్నాం, ఇల్లు శుభ్రం చేసుకుంటున్నాం, ఓకేనా? టైలరింగ్ చేసుకుంటున్నాం. ఇవన్నీ చేసుకున్నాం, ప్రాబ్లం ఏం లేదు. మీరు ఇంకోటి కూడా చేయండి. ఏంటంటే కాళ్ళకి చెప్పులు లేకుండా వాకింగ్ చేయండి. చేస్తే మీకు స్పైనల్ కార్డ్ ప్రాబ్లం రాదు. అట్ ద సేమ్ టైం గైనిక్ ప్రాబ్లం కూడా ఉంది దీంట్లో. కాబట్టి ఇవన్నీ ప్యూరిఫై అయిపోతాయి. ఓకేనా? మీరు దాని గురించి కంగారు పడొద్దు. ఇంకొకటి ఏంటంటే ఇవి చేస్తూ కూడాను ఫజర్ నమాజ్ ని వదలొద్దు. తెల్లవారుజామున అవసరం వస్తే తహజ్జుద్ నమాజ్ కూడా చదవండి, ఫరజ్ నమాజ్ చదవండి. అల్లాకి సంబంధించిన 99 పేర్లు ఉన్నాయి. దాంట్లో ఒక 10 పేర్లు యా అల్లా గాని, యా రెహమాన్ గాని, యా రహీం గాని, యా కరీం గాని ఒక 10 పేర్లు కంఠస్థం చేసి పొద్దున్నే నమాజ్ చదువుకుని 111 సార్లు జపం చేయండి. జపం చేసే సమయంలో మీరు ఇంట్లో కూర్చున్నట్టుగా ఉండకూడదు. ఈ బ్రెయిన్ తీసుకుని వెళ్ళి మక్కాలో కూర్చోబెట్టండి. మక్కా ముందర కూర్చుని జపం చేసినట్టుగా చెయ్యండి. మీరు అనుకున్న ప్రతి పనిలో సక్సెస్ఫుల్ రేట్ పెరిగిపోద్ది. ఈ కుజ దోషము ఇవన్నీ ఏంటంటే నేను చెప్పిన రెమెడీస్ చేస్తూ ఇలా చేయండి, దోష సాంద్రత తగ్గిపోతుంది. మీ మీద లవ్ అండ్ ఎఫెక్షన్ వస్తుంది. భర్తకు కూడా పెళ్లి కాకపోతే పెళ్లి చేసుకునే సమయంలో భర్త మీ ఎఫెక్షబుల్ గా ఉంటాడు. అయిన తర్వాత మీకు పెళ్లి కాలేదా, నేను చెప్పినవి చేయండి. పెళ్లి అయిపోయిన తర్వాత వెంటనే మీ తండ్రులుగా ఇంటి దగ్గర ఉండొద్దు. అలాగని మీ అత్త మామూలు ఇంటికాడ కూడా ఉండొద్దు. ఒకే ఊర్లో ఉండొద్దు. వేరే ఊరు కానీ, వేరే రాష్ట్రం కానీ, కుదిరితే వేరే దేశం కానీ వెళ్ళిపోండి. వెళ్ళిపోతేనే మీకు విడాకులు రావు, పోట్లాట్లు రావు, ఈ తలకాయ నొప్పుల నుంచి బయటపడతారు. ఓకేనండి? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. ఇక లీలా గారు అడుగుతున్నారు, సార్ కరోనా గురించి కొంచెం చెప్పండి సార్, మన తెలుగు రాష్ట్రాల గురించి చెప్పండి, మళ్ళీ లాక్డౌన్ వస్తుందా అని అడుగుతున్నారు. కరోనా ఎక్స్క్యూజ్ మీ, గత వీడియోస్ లో నేను చెప్పాను, అవి జరుగుతున్నాయి. ఆ ఘనత ఆ మహనీయ మహర్షి బృందాన్ని గత వీడియోలో కూడా చెప్పాను. మన భారతదేశానికి పైగా మన రాష్ట్రాలకు కూడాను తలకాయ నొప్పి వస్తుంది. దక్షిణ రాష్ట్రాలకు, భారతదేశ దక్షిణ రాష్ట్రాల్లో, దాంట్లో మన తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. కరోనా వచ్చుద్ది, కానీ గతంలో ఉన్నంత తీవ్రత ఉండకపోవచ్చు. గతంలో ఉన్న అంత తీవ్రత ఉండకపోవచ్చు. ఈ కరోనాలు, ప్రళయాలు ఇవన్నీ పరాశర మహర్షి చెప్పారు. ఈ గ్రహము యొక్క దృష్టి యాక్సెస్ లో వచ్చినప్పుడు ఇటువంటి జరుగుతాయి అని చెప్పారు. ఇటువంటి జరుగుతాయి అన్నారు, కానీ లోపల ఒక అంతర్గత విషయం ఒకటి చెప్పారు. ఎప్పుడైతే మనం ఆలోచించే ఆలోచనలను బట్టి
కూడాను వచ్చే రోగాన్ని ఆపగలిగే శక్తి ఉంటుంది. ఎందుకంటే భగవంతుడికి ప్రీతికరమైన జీవి మానవుడు. ఈ మానవుడే దిక్కుమాలిన ఆలోచనలు చేయడం, ఒకడికొకడు పడకపోవడం, ఒకడికొకడు కొట్టుకు చావడం, ఒకడి డబ్బు ఒకడు లాక్కుంటాం, వీడు పోతే ఈ ఆస్తి అంతా నేను వేసేసుకుందాం అనుకుంటాం. ఇదే దౌర్భాగ్యమైన జీవితం. ఎంత 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 హెరాస్మెంట్ చేసి ఎంత 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 సంపాదించినా కూడాను ఆ జానడు పొట్ట కోసమే. ఈయన గట్టిగా బతికితే 120 సంవత్సరాలే. ఈయన చేసిన తప్పులకి కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడాను ఆ పాపం అనేది పోదు. పోదు. కర్మ అనుభవించవలసిందే. తప్పుదారి పట్టించిన ప్రతి వ్యక్తి కర్మ అనుభవించక తప్పదు. ఇక ఈ కరోనాకి కొంచెం పూర్తి గుడిదానికంటే మెల్లది బెస్ట్ అన్నట్టు జూపిటర్ అడ్డుపడ్డాడు. జూపిటర్ అడ్డుపడ్డాడు. ఎందుకంటే బలమైన గ్రహాలు దక్షిణ, పడమర, ఉత్తర, వాయువ్యం వైపు ఉన్నాయి. బలమైన గ్రహాలు. Saturn in the place of north side. Jupiter in the place of west side. రాహు ఇన్ ద ప్లేస్ ఆఫ్ వెస్ట్ సైడ్. అంటే మనకి కరోనా రావాలి అంటే ఉత్తరం, దక్షిణ, పడమర వైపు నుంచి రావాలి. సో పడమర వైపున బలంగా ఉన్నాయి గ్రహాలు. ఇంకా కొచ్చినే లేదు, అటువైపు నుంచే వస్తుంది. అంటే మనకి తెలంగాణ వైపు నుంచి వస్తుంది. తెలంగాణ వైపు నుంచి వచ్చి దక్షిణం వైపు కూడా దరిద్రాన్ని చుట్టి తీసుకొచ్చి పెడతది. పెట్టకుండా ఉండదు. అంత దోష సాంద్రత అయితే ఉండదు. కారణం ఏంటి అంటే మన భారతదేశానికి లగ్నం వృషభ లగ్నం అయింది. ఆ వృషభ లగ్నం పైన బాధకుడి యొక్క దృష్టి. అంటే దేశమంతా తలకాయ నొప్పితోనే ఉంది. తలకాయ నొప్పి ఎవడో చేయలే, మనమే తలకాయ నొప్పి తెచ్చుకున్నాం. వేరేదేం లేదు. కర్మానుసారినే బుద్ధిహీనం. కర్మఫలం అనుభవించక తప్పదు. మనం తెచ్చుకున్న దరిద్రాన్ని మనం దించలేం. మన బ్రతుకులంతా భస్మాసుడి యొక్క బ్రతుకులు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దానం చేయడానికి 100 సార్లు ఆలోచిస్తాం, లాక్కోవడానికి ఏదో విధంగా లాగేసుకుంటాం. కానీ లాక్కున్నది రిటర్న్ ఇవ్వాలనేది తెలవదా? భగవంతుడు కొంచెం కొంచెం సడలింపిచ్చాడు, ఇప్పటికైనా స్టడీ అయిపోండి అని. అప్పుడు స్టడీ అవ్వలేదు. అబ్బా కరోనా వెళ్ళిపోయింది, అది వెళ్ళిపోయిందని. లాస్ట్కి ఎలాగైనా సరే కర్మని అనుభవించక తప్పదు. కొన్ని రాసుల వాళ్ళు, కొన్ని లగ్నాల వాళ్ళు పోవడం ఖాయం. పోతారు. వాళ్ళ దగ్గర ఎన్ని కోట్లు ఉండినా అది ఆగదు. ప్రాణాలు అయితే తీసుకెళ్ళిపోద్ది. ఇదైతే జరుగుద్ది. ఎందుకంటే గతంలో కూడాను చెప్పాను, కొన్ని రాసుల వాళ్ళకి ఇటువంటి కరోనా వస్తుంది, వాళ్ళు బ్రతుకుతారు. ఈ రాసుల వాళ్ళు కన్ఫర్మేషన్, టికెట్ కన్ఫర్మేషన్ అయిపోయినట్టే. అదైతే ఉంది దాంట్లో. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. కుసుమ గారు అడుగుతున్న ప్రశ్న. నమస్కారం గురువు గారు. డేట్ ఆఫ్ బర్త్ 1990 జూన్ 24వ తారీఖు పుట్టారు, 7 గంటలకి ఉదయం. 1990 జూన్ 24, జూన్ 24, జూన్ 24, జూన్ 24, 7 గంటలకి ఉదయం. వారు అడుగుతున్న మచిలీపట్నం. నేను గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. నా భవిష్యత్తు ఎలా ఉంటుందో కొంచెం చూసి చెప్పండి. చెప్పగలరా అన్న. అమ్మా చెప్పగలరా కాదు, చెప్పండి. నేనున్నది మీకోసం, మీకు సలహాలు సంప్రదింపులు ఇవ్వడం కోసమే, వేరేదేమీ లేదు. ఎవరైతే మెసేజ్ పెడతారో వాళ్ళది చెప్పడమే నా పని. చెప్పకపోతే ఇంకెందుకమ్మా నేను చదువుకుంటాం?
నాకు ఇంత అనుభవం ఎందుకు? అయితే ఏంటంటే నేను చెప్పినయి రెమెడీస్, పరిహారాలు మీరు చాలా జాగ్రత్తగా చేసుకుంటా ఎళ్ళండి. ఎళ్తే చాలు. అది రొటీన్ వర్క్‌లో చేయండి. రొటీన్ వర్క్‌లో చేసుకుంటా ఎళ్తే సరిపోతుంది. ఇంకేమి ఇబ్బందేమీ లేదు. ఓకేనమ్మా? హ్మ్. మా పునర్వసు నక్షత్రం, చంద్ర గురువులు అక్కడే ఉన్నారు. రవి కూడా అక్కడే ఉన్నారు. రెండోది అష్టమ భావంలో రాహు, రెండో స్థానంలో కేతువు, ఏడో స్థానంలో అష్టమాధిపతి, భాగ్యాధిపతి అయిన శని యొక్క దృష్టి గురువు మీద, చంద్రుడి మీద, రవి మీద, అలాగే కుజుని యొక్క దృష్టి లగ్నముపై, తర్వాత 5, 11 అధిపతి శుక్రుడు, బుధుడు ఇద్దరు కలిసి 12వ భావంలో కూర్చున్నాడు. అంటే 12వ భావంలో కూర్చున్నారు వాళ్ళు. సో ఈ జాతకము, ఈ గ్రహగతులు ఏమంటున్నాయంటే, మీరు ఎవరి దగ్గరైనా జాతకం చూపించుకుంటే అద్భుతం, మహా అద్భుతం, గజకేసరి యోగం ఉంది మీకు అంట. మీకు గజకేసరి యోగం లేదు, ఏ యోగము లేదు. ఆ యోగం ఉంటే నాకెందుకు ప్రశ్న పెడతారు? పెట్టరుగా? చెప్పండి. ఇక్కడ ఉన్న తలకాయ నొప్పి ఏంటంటే రాహువు, కేతువులు. ఈ రాహు కేతువుల యాక్సెస్ లో ఉండిపోని బలమైన గ్రహాలు. సో అక్కడ అది బాగోలేదు. మీరు ద్వితీయాధిపతి లగ్నంలో, సప్తమాధిపతి లగ్నంలో ఉండడం వలన భార్య లేదా భర్త వాళ్ళ మీద అధికారం చలాయించే యోగాలు సూచిస్తున్నాయి. అలాగే చదువుకు తగ్గట్టు ఉద్యోగం రాదు. వచ్చినా కూడాను మీరు అనుకున్నంత ప్యాకేజ్ అయితే రాదు. మీరు అభివృద్ధి చెందాలి అంటే రొటీన్ వర్క్ పని చేయాల్సిందే. చేయకుండా కుదరదు. ఓకేనా? ప్రతిరోజు నాగసింధూరం పెట్టండి. పెడితే మీకు దిష్టి యోగాల్లోంచి బయటకొస్తారు. రెండోది ఉన్న విషయం ఏంటంటే మీ యొక్క దుస్తులు ఎవ్వరికీ ఇవ్వద్దు. మీరు డైరెక్ట్ గా కొత్త దుస్తులు తెచ్చుకొని తొడుక్కోవద్దు. ఎవరికో ఒకరికి, మీ అమ్మగారికో, లేదా మీ అక్కకో, చెల్లెకో, ఎవరికో ఒకరికి తొడిగేటట్టు చేయండి. తొడిగిన తర్వాత వాళ్ళు తొడిగిన తర్వాత డైరెక్ట్ గా అది తీసి మీరు వేసుకోండి. మీరు తొడుక్కోండి. అంతేగాని ఉతికి మళ్ళీ ఇస్త్రీ చేసి వేస్తానంటే మీకు వచ్చే దరిద్రం ఖచ్చితంగా వస్తుంది. రాకుండా ఉండదు. ఎందుకంటే అక్కడ సెకండ్ హ్యాండ్ వస్తువు ఒక మనిషిని ధరించినప్పుడు వారి యొక్క చెమట ఈ కొత్త బట్టలకి తగులుతుంది. అప్పుడు అది పాత బట్ట అవుతుంది. అప్పుడు మీరు వేసుకోవాలి. అంతేగాని కొత్త దుస్తులు ధరించారా మీకు ఆరోగ్యం మీద ప్రభావితం చేసేస్తుంది. ఓకేనా? మీరు కూడా రొటీన్ వర్క్ చేసుకోండి. మీకు ఇబ్బంది ఏమీ లేదు. పునర్భూ దోషం ఉంది దీంట్లో. ఫ్లక్చుయేషన్ ఎక్కువగా ఉంది. కాబట్టి బాధకుడు కూడా లగ్నంలో కూర్చున్నాడు. 10వ అధిపతి కూడాను. శని యొక్క ప్రభావం ఇక మీకు అంతర్గత శత్రువులు ఉండినా కూడాను వాళ్ళు ఏమీ చేయలేరు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక సంతాన విషయంలో కొంచెం బాగోలేదు. మీకు వివాహమై సంతానం ఉండినా ఇక్కడ ప్రథమ సంతతి విషయంలో కొంచెం తగు జాగ్రత్త తీసుకోవాలనేదే సూచన. ఓకేనమ్మా? థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనండి. మిగతా వాళ్ళకి కొంచెం సమయం నాకు లేదు. మిగతా వాళ్ళకి అంటే ఉమామహేశ్వరరావు గారు, తర్వాత రెడ్డి గారు వీళ్ళందరూ కొన్ని ప్రశ్నలు వేశారు. ఇక నాకు సమయం లేదు. ఉన్న సమయం మీకోసం కేటాయించాను. అయితే మరొకసారి తెలియపరుస్తున్నాను. జ్యోతిష్యంలో డెప్త్‌గా నాకంటే బాగా నేర్చుకుని, నాకంటే బాగా ప్రిడిక్షన్ చెప్పే
అవకాశం మీకు వచ్చింది. రేపు జూన్ నుండి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ కింద మీకు లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారాగా జాయిన్ అవ్వండి. అలాగే జాయిన్ అయ్యేటప్పుడు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కూడాను మెన్షన్ చేసి పెట్టండి. అది చూసి నేనే మీకు కాల్ చేస్తాను. మీరు జ్యోతిష్యం నేర్చుకుని ఎదుటి వాళ్ళకి ఉపయోగపడతారా లేదా అని. మీకు కనుక కాల్ రాకపోతే మీరైతే ఎంపిక కాలేదు అనేది భావించండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.